ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాపాడతాడ్రా? ఎవడో వస్తాడు. చరిత్రలో అందరూ కష్టం రాగానే ఆ దేవుడి కల్లో దేవత కల్లో చూసిన వాళ్ళే ఉన్నారు గాని అదే దేవుడు సృష్టించిన ఒక మనిషి కళ్ళు చూసినోడెళ్ళే. ఆ యోధుడు వచ్చి మొత్తం మానవ జాతిలో జోష్ తెచ్చిండు. ఇది ఆ మనుషుల్ని ఒక్కటి చేసిన ఒక లాన్స్ క్లూజ్నర్ కథ. తాతయ్య పీవీపీ శవం. జై బాలయ్య. ఉత్త చేతులతో వచ్చారన్నావుగా? కానుకలతోనే వచ్చాం. మీ ఇంటికి వచ్చాం, మీ నట్టింటికి వచ్చాం. సమరసింహారెడ్డి కదా? ఏం మా అమ్మాయి మీ గురించి చెప్పగానే మీ పరిస్థితి ఏమిటి, మీ పరపతి ఏమిటి, మీ శత్రువులు ఎవరు, మీ మిత్రులు ఎవరు అన్ని చూసే వచ్చాం. ఏం షాక్ అయిపోయి చూస్తున్నావు? ఈ ఎలక్షన్ టైము పీవీపీ శవం. చంపడం తెలిసిన నాకు ఈ శవాన్ని మాయం చేయడం తెలీదా? నేను ఓటర్నే కాదు, షూటర్నే. పోయి పడ్డాయి. ఆ పీవీపీ గాడికి ఫోన్ కలుపు. నీ వియ్యకుడొచ్చాడు, నీ వియ్యకుడొచ్చాడని చెప్పు. రేయ్, పీవీపీ చంపేశా, మీ నాన్నను చంపేశా. ఆపేయ్, ఆపేయ్. మా దుర్గారావు బావని ఇబ్బంది పెట్టడం ఆపేయ్. ఇప్పటిదాకా మీ నాన్న పోతే నువ్వు పోతే నీ కూతురు ఉప్పుకుంటూ వచ్చారంటే గుంటూరు మిర్చి యార్డ్ మిరపకాయలతో కాదు, రక్తంతో ఎర్రగా తడిసిపోతుంది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇది ఆదిరా. హలో సార్, శవం దొరికేసింది సార్. శవాన్ని ఇప్పుడే పంపుతున్నా. రేపు పొద్దున కాదు, రేపు మధ్యాహ్నం కాదు, ఇప్పుడే పంపుతున్నా. నువ్వు ఏం పని చేస్తున్నా అక్కడికక్కడే ఆపేయ్, ఆపేయ్. సార్ జేసీబీలు ఆపండి సార్. శవాన్ని ఇచ్చేస్తాం, మనుషులు పంపండి సార్. ఆపేస్తాను కానీ ఈ రాత్రికే శవాన్ని పంపించేసే. మా పిఎని పంపిస్తాను. మందిని పంపిస్తావో, మార్బలాన్ని పంపిస్తావో, సైనికులు పంపిస్తావో, సామంతుల్ని పంపిస్తావో, ఆయుధాలు పంపిస్తావో, అనుచరులు పంపిస్తావో, ఎవరు వచ్చినా నన్ను దాటి రావాల్సిందే. Once I step in, history repeats. తొడగొట్టా, వినిపించిందా? వావ్. బావగారు, మీరు నచ్చారు, మీ ఫ్యామిలీ నచ్చింది, ఇప్పుడు మీ పద్ధతులు మరీ నచ్చాయి. ఒరే, చిరంజీవి డూపుని చూశాను, బాలకృష్ణ డూపుని చూశాను, ప్రభాస్ డూపుని కూడా చూశాను రా. మీ నాన్న అందరిది కలిపి కిచిడి చేశాడు రా. అమ్మయ్య, పెద్దగా తప్పింది.